తెలంగాణలో గోశాలల సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేయాలని, గడువులోగా పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీలు, దేవాలయ భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో గోశాలలు ఉండాలని స్పష్టం చేశారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలలుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన. గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు ముఖ్యమంత్రి. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. దీనికి సంబంధించి మరో 4-5 రోజుల్లోగా తుది మోడల్ను ఖరారు చేయనుంది ప్రభుత్వం.